నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. చంటి బిడ్డకి వేయించాల్సిన టీకాల్లో ముఖ్యమైన టీకా, అన్నీ ముఖ్యమైనవి, బట్ బీసీజీ టీకా గురించి చర్చిద్దాము. మేము మా హాస్పిటల్లో పేరెంట్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను మా తల్లిదండ్రులు అటెండ్ అయిన తల్లిదండ్రులకి క్విజ్ పెడుతుంటానండి. అందులో ఒక కామన్గా నేను వేసే ప్రశ్న, బీసీజీ టీకా ఎందుకు వేస్తాం? సర్ప్రైజింగ్గా 100కి 3 మందికండి, దాదాపు 80-90% తల్లిదండ్రులకి బీసీజీ టీకా ఎందుకు వేస్తారో తెలియదు. వేయించుకుంటారు అంతే. చెప్పండి మీరు, బీసీజీ టీకా ఎందుకు వేస్తారు? బీసీజీ టీకాని క్షయవ్యాధి రాకుండా వేస్తారు, టీబీ రాకుండా వేస్తారు. ఇది ఎప్పుడు వేస్తారు? పుట్టిన వెంటనే ఫస్ట్ 1 వీక్లో ఉన్న ఎనీ ఆఫ్ ద న్యూ బార్న్ చెకప్ విజిట్స్, బేబీని పిల్లల డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్తారు కదా, అప్పుడు వేసేసేయచ్చు. బరువు తక్కువ పుట్టిన, నెలలు తక్కువ పుట్టిన పిల్లలకి కూడా బేబీస్ స్టేబుల్గా ఉంటే ఎన్ఐసియులో ఉన్నా సరే పిల్లల డాక్టర్ల సలహాతో వేయించేయచ్చు. సరే, బీసీజీ టీకా వల్ల ఉపయోగం ఏంటండి అంటే, క్షయవ్యాధి రాకుండా అని మాట్లాడుకున్నాం కదా. సరే, 100% బీసీజీ టీకా వేయడం వల్ల క్షయవ్యాధి రాదా? అట్లాగని 100% గ్యారంటీలు మెడిసిన్లో దేనికి ఉండదండి, అట్లాగే బీసీజీ కూడా ఉండదు. బట్ బీసీజీ వేయించడం వల్ల టీబీ జబ్బుల్లో సీరియస్ రకం జబ్బులు ఉంటాయండి. ఇప్పుడు క్షయవ్యాధి శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు, స్కిన్కి రావచ్చు, ఊపిరితిత్తుల్లో సర్వసాధారణంగా వస్తుంది క్షయవ్యాధి. ఊపిరితిత్తులకు రావచ్చు, పేగులకు రావచ్చు, స్కిన్కి రావచ్చు, శరీరంలో ఏ భాగానికి, కిడ్నీలకు రావచ్చు, ఎముకలకు రావచ్చు, దేనికన్నా రావచ్చు. బట్ ఇందులో సీరియస్ రకం మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అయిపోయి మిలియరీ ట్యూబర్క్లోసిస్ అని ఉంటుందండి. పిల్లల్లో అరుదుగా అప్పుడప్పుడు ఇప్పుడు కూడా చూస్తుంటాము. థ్యాంక్స్ టు బీసీజీ వ్యాక్సినేషన్ దీని యొక్క ఈ జబ్బు రావడం అనేది తగ్గిపోయింది. రెండవది బ్రెయిన్ టీబీ. సో బ్రెయిన్ టీబీ, మిలియరీ ట్యూబర్క్లోసిస్, అటువంటి సీరియస్ రకమైన టీబీ జబ్బు, క్షయవ్యాధి రాకుండా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ 90% అంతకంటే కూడా పనిచేస్తుందండి. ఇట్స్ ఎఫెక్టివ్ టు ప్రివెంట్ సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్యూబర్క్లోసిస్. ఓకే, మరి ఊపిరితిత్తులకు వచ్చే ట్యూబర్క్లోసిస్ని పూర్తిగా నివారిస్తుందా అంటే నివారించలేకపోవచ్చు. దీని గురించిన స్టడీస్లో రకరకాల మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయండి. బట్ స్టిల్ ఈ ఛాతీకి సంబంధించిన టీబీ జబ్బులు అవి రాకుండా కొంతవరకు నివారిస్తుంది. సో ఒక జబ్బు రాకుండా, అందులో ఇండియా టీబీ జబ్బుకి ఒక ఎండమిక్ సెంటర్. సో మన దేశం లాంటి బీసీజీకి వన్ ఆఫ్ ద ప్రపంచంలో కేంద్రమైన ఒక టీబీ జబ్బు, బీసీజీ కాదు, టీబీ జబ్బుకి మన దేశం ఒక కేంద్రం. దీనికి ఈ జబ్బు రాకుండా కొంతవరకు నివారించడానికి ఛాతీకి సంబంధించిన టీబీ, రెండవది సీరియస్ రకం టీబీ రాకుండా నివారించడానికి ఒక అతి చవకైన బీసీజీ వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు తమ కుటుంబంలో పుట్టిన చంటి బిడ్డలకి ఈ టీకాని తప్పనిసరిగా వేయించాలి. సరే మేడం, పుట్టిన వెంటనే వీలైనంత తొందరగా వేయించమన్నారు కదా, కుదరలేదండి మాకు అని అన్నారనుకోండి, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, ఒక్కోసారి 2, 3, 4, 5, 6 నెలలు లేట్ అయినా సరే దీన్ని వీలైనంత తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ చేరినప్పుడు, లేకపోతే హెల్త్ వర్కర్ డాక్టర్లో చెప్పినప్పుడు వేయించేసుకోండి. ఎన్ఆర్ఐలు ఉంటారండి, ప్రవాసాంధ్రులు, లేకపోతే ప్రవాస భారతీయులు ఉంటారు కదా, అమెరికాలో, లండన్లో స్థిరపడి అక్కడ పుట్టిన పిల్లల్ని చెకప్లకి స్వదేశానికి వచ్చినప్పుడు తీసుకొస్తారు కదా, వీళ్ళకి ఈ డెవలప్డ్ నేషన్స్, వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికా, యూరోప్ కంట్రీలో వాళ్ళకి బీసీజీ వ్యాక్సిన్ రొటీన్గా వాళ్ళ షెడ్యూల్లో ఉండదు. వాళ్ళు టీబీ జబ్బుని దాదాపుగా నిర్మూలించేశారండి. మనం కూడా
ఆ దేశాల జాబితాలోకి చేరతామని ఒక పిల్లల డాక్టర్గా, ఒక పౌరురాలుగా నేను ఆశిస్తున్నాను, చేరగలమని విశ్వసిస్తున్నాను. ఆ స్టేజ్ వచ్చేంత వరకు సో ఇండియాలో పుట్టిన పిల్లలకు కానీ, ప్రవాస భారతీయుల పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, ఎన్ఆర్ఐ సిటిజన్స్ యొక్క పిల్లలు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒక్కోసారి ఏడాదికి వస్తారు, 9 నెలల వయసుకి వస్తారు, 2-3 ఏళ్ళకి వస్తారు, వేయించండి బీసీజీ టీకా వేయించండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి పోతుంటారు కదా భారతదేశానికి. అప్పుడు ఎక్స్పోజర్ ఉన్నా సరే ఆ పిల్లలకి ఆరోగ్య ఇబ్బందులు, ఈ టీబీ సోకే అవకాశాలని తగ్గించడానికి బీసీజీ వ్యాక్సినేషన్ వేయించండి. సో ఎన్ఆర్ఐ పిల్లలకు వేయించాలి, పుట్టినప్పుడు లేట్ అయినా తర్వాత అయినా వేయించేసుకోండి. మూడవది బరువు తక్కువ పుట్టిన పిల్లలు, నెలలు తక్కువ పుట్టిన పిల్లలు, ఎన్ఐసిలో ఉన్నా సరే డాక్టర్ల సలహా మేరకి బీసీజీ టీకా వేయించేసుకోవచ్చు. సరే, ఈ బీసీజీ టీకా అసలు వేసిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ అనేది మీకు చెప్తానండి, ఎందుకంటే దీని చుట్టూ బోల్డెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. బీసీజీ టీకా ఎడమ భుజం దగ్గర చేతికి వేస్తాము. ఇది వేసిన వెంటనే ఏమీ రాదండి, జ్వరం రాదు బిడ్డకి. తర్వాత ఇది వేసిన తర్వాత 4 to 6 weeks ఆర్ 6 to 8 weeks తర్వాత, దాదాపు 6 వారాల తర్వాత అక్కడ ఒక చిన్న రియాక్షన్ పొక్కులాగా వస్తుందండి. అది 8 నుంచి 10 వారాలకి పొక్కు లాంటిది బ్రేక్ అయ్యి చిన్న పుండులాగా పడుతుంది. దాదాపు టీకా వేసిన 3 నెలల తర్వాత అక్కడ ఈ పుండు హీల్ అయ్యి మచ్చపడుతుంది. సో చాలామంది వేయించిన 2 వారాలకి 3 వారాలకి లేకపోతే నెలకి వచ్చి తల్లిదండ్రులు, మేడం బీసీజీ టీకా వేసామంటే ఇంకా మచ్చ రాలేదండి అంటుంటారు. వాళ్ళకి అన్ని చెప్తాం అనమాట. సో బీసీజీ వేసిన తర్వాత 3 నెలలకి మచ్చ వస్తుంది. ఒక్కొక్కసారి మచ్చ పడదు, అప్పుడే ఏం చేయాలి, మళ్ళీ వేయించాలా వద్దా? ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారం అండి, బీసీజీ టీకా వేయించిన తర్వాత మచ్చ రాకపోతే కూడా దానికి మళ్ళీ టీకా వేయించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పిల్లల డాక్టర్ల సలహాతో అవసరమైతే వేయించండి. దీనికి పిల్లల డాక్టర్ల సలహా తీసుకోండి. తర్వాత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, బీసీజీ వ్యాక్సిన్ వేయడం వల్ల జ్వరం ఏమీ రాదండి. బట్ కొంతమందికి ఈ బీసీజీ వేసిన చోట అల్సర్, అలాగే పుండు కొన్ని నెలల తరబడి ఉండడం, లేకపోతే అక్కడ కొంచెం చీవులాగా చేరి బీసీజీ యాప్సిస్ తయారవడం, అట్లనే వేసిన వైపు చంకలో లింఫ్ నోడ్స్ వాచి ఒక గడ్డలాగా వస్తుందండి, బీసీజీ ఎడినైటిస్ అని రావడము, ఆ చంకలో ఉన్న గడ్డ మెత్తబడి చీము రావడం, బీసీజీ యాప్సిస్ రావడం జరగచ్చు. ప్రమాదం లేదు. ఇది బీసీజీ వల్ల కొంతమందిలో వచ్చే రియాక్షన్. బీసీజీ యాప్సిస్ వచ్చినా, అక్కడ చంకలో గడ్డ వచ్చినా డాక్టర్ల సలహాతో అవసరమైతే వైద్యం చేయించండి. 199 పాళ్ళు బీసీజీ యాప్సిస్కి కానీ ఎడినైటిస్కి కానీ ప్రమాదం లేకపోతే డాక్టర్లు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏమన్నా అవసరమైతేనే వైద్యం చేస్తారు, లేకపోతే చాలామందికి అది తగ్గిపోతుంది. ఒక బీసీజీ ఎప్పుడు వేయకూడదు అంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ చిల్డ్రన్లో చిన్నపిల్లల డాక్టర్ల సలహాతో పుట్టిన బిడ్డలకి ఏమన్నా సమస్యలు ఉంటే, వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి కాంప్రమైజ్ అన్న సిచ్యువేషన్స్లో మాత్రమే బీసీజీ టీకా వేయం. సో టేక్ యువర్ పీడియాట్రిషియన్స్ అడ్వైస్ అండ్ గివ్ యువర్ బేబీ the advantage of BCG vaccination. Thank you so much. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్.